నా ఆవేదన ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా సెల్ ఫోన్లు యాప్లు చెప్పండి. ప్రతి ఇంటిలో ప్రతి మనిషికి ఒక సెల్లు. ఈ విధంగా తయారైపోయింది ఈనాడు లోకం. కానీ మంచిగా ఉపయోగించుకుంటున్నారంటేనా సంతోషమే. మంచి ఎక్కడుందండి చెప్పండి? మంచి అనేదే తీసుకోవడం లేదు. ఎక్కువ మంది దానిలో ఉండే యాపుల్లోని చెడునే తీసుకుంటున్నారు. నిన్నటి కాక మొన్న మనకి తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయమే. ఒక్క 19 సంవత్సరాల పిల్లోడు బచ్చా నా కొడుకన్నా తప్పులేదు. బచ్చా నా కొడుకు 150 మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. 350 అశ్లీల చిత్రాలు తీసి వాటిని నెట్లలో పెడతానని బెదిరించి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే. అది వాడు పెద్ద గొప్ప, చాలా చేశాడు గొప్ప అని అనుకుంటున్నారేమో. అది వాడి గొప్ప కానే కాదు. అది ఆడపిల్లల బలహీనత. ఎటువంటి కొమ్ములు తిరిగిన మగోడైనా సరే ఆడది ఖచ్చితంగా నిలబడితే ఆమె బయట కొంగు కాదు కదా, నీడ కూడా తాకలేనటువంటి పరిస్థితి. ఆడది అంత శక్తిని కలిగి ఉంది. ఆదిశక్తి, ఆది పరాశక్తి. ఎటువంటి కొమ్ములు తిరిగిన మగోడైనా సరే గుండెని మీద చేసుకొని చెప్తున్నాను, తన బయట కొంగు కాదు కదా, నీడ కూడా తాకలేడు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలిగాయంటే ఆ బచ్చా నా కొడుకు గొప్ప కాదు తల్లి. మనలో ఉండేటువంటి, మన ఆడబిడ్డల్లో ఉండేటువంటి బలహీనతలే వాటికి కారణాలు. ఒకప్పుడు కూడా ఉన్నింది. ఒకప్పుడు ఉన్నటువంటి కామమే ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటున్నది. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలు ఎందుకు తప్పు చేయలేదు చెప్పండి? కారణం గుండెల్లో భయం, తల్లిదండ్రుల భయం, గురువుల భయం, పెద్దల భయం, అన్ని భయభక్తులతో నడుచుకున్న రోజులు కాబట్టి ఆడపిల్లలు స్వచ్ఛంగా ఆ భయం అనేది, ఎంత వయసు వచ్చినా కామం ఉన్నా కూడా ఆ భయం అనేది ఆ కామాన్ని అణచివేసి పద్ధతిగా నడుచుకునేదానికి దోహదపడుతుంది. ఈరోజు పరిస్థితులు చూస్తే ఒక్కరి భయం లేదు. ఆడపిల్లకి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ప్రతి ఇంటిలో ఎదిగినటువంటి ఆడబిడ్డ ఎప్పుడు ఏం చేస్తుంది అని నిఘా వేసి కాపాడవలసిన పరిస్థితి తండ్రి కంటే కూడా తల్లి మీద ఎక్కువ ఉంటుంది. ఆడది చెడిందంటే తల్లిని అంటారు, మగవాడు చెడితే తండ్రిని అంటారు. ఆడది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటిలో తల్లి తన బిడ్డ చదువు సంధ్యలతో పాటు ఏం చేస్తుంది అన్ని వేళలా అహర్నిశలు ఆమెను కనిపెడుతూనే భయభక్తులతో తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అది ఈరోజు లోపించింది. ఆ ఆడబిడ్డలు పేదంటి బిడ్డలు అన్నావా, ఈ పేదంటి బిడ్డల్లో వాళ్ళకు అంత జరిగేదానికి ఆస్కారం ఉండదు. పేదంటి బిడ్డలు వాళ్ళ కష్టసుఖాలు, తల్లిదండ్రులు పడే కష్టసుఖాలు తెలుసుకొని చాలా ఇంచుమించు జాగ్రత్తగానే ఆ బిడ్డలు ఉంటారు. ఎక్కడ జరుగుతుంది అంటే మధ్య రకం లక్షాధికారులు, డబ్బులున్నోళ్ళు, వీళ్ళ బిడ్డలు అలా తయారడానికి ఆస్కారం ఉంటుంది. తల్లి వెళ్తుంది, తండ్రి వెళ్తుంది, ఇద్దరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు, ఇద్దరూ సాయంకాలానికి కలిసిపోతారు. తల్లి ఏం చేస్తుందో బిడ్డని చూడవలసిన పరిస్థితికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఉద్యోగాల్లో వస్తారు, ఏం చదువుతుంది ఏం చేస్తుంది అని చూసేటువంటి వాళ్ళకి తీరిక ఓపికలే ఉండవు. అక్కడ తప్పు జరిగేదానికి ఆస్కారం వస్తుంది. డబ్బు గళ్ళవాళ్ళు ఉంటారు, బాగా డబ్బు గళ్ళవాళ్ళు ఉంటారు, బిడ్డలను పట్టించుకోరు. ఆమె షికారులు గిత్తనాలు చేసుకొని వచ్చి ఆమె క్లబ్బులు గిబ్బులు, మహిళా మండలి గిహనా మండలి అని చెప్పి తీసుకొచ్చి అలసిపోయి పడుకుంటారు. బిడ్డల పరిస్థితి పట్టించుకునే పరిస్థితులు ఉండవు. అక్కడ తప్పు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. బిడ్డలు పర్యవేక్షణ ఎప్పుడైతే లోపిస్తుందో బిడ్డల వయసు అటువంటిది. ఆ వయసు పెరిగే కొద్దికి, ఆ కోరికలు పెరిగే కొద్దికి చక్కని ఏదైనా యాపుల్లో ఏదైనా జరిగినప్పుడు టపా అని చెప్పి వాళ్ళు తెలియని వయసు. ఆ పసిబిడ్డల్ని నేను అనాలని కాదు, తెలిసిన వయసు, ఏది మంచి ఏది చెడు తెలియని వయసు. ఆ టీనేజ్, ఆ వయసులో ఆ పిల్లలు అలా తొందరపడి తప్పు చేసేయడం,
ఆ తప్పు చేయడం ద్వారా వాడు బ్లాక్మెయిల్కి బానిస అయిపోయి ఇంట్లో చెప్తే చంపేస్తారేమో అట్ట చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక తీరా మునిగిపోయిన తర్వాత దాకా వాళ్ళ జీవితాలు తెలియవన్నమాట. కాబట్టి పసిబిడ్డలను కూడా నేను ఆడబిడ్డలు ఏ బిడ్డను కూడా నిందించాల్సిన అవసరం నాకు లేదు. మహా తల్లులు ఆడబిడ్డలు మహా సాధువులు, మహా ఆదిపరాశక్తులు కేవలం శరీరంలో జరిగే క్రియలలో కోరికల వల్ల భయం గుండెల్లో లేనటువంటి కారణం ద్వారా తెలిసి తెలియని వయసులో వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళకి మంచిది అని చెప్పేవాళ్ళు లేని కారణం చేత వాళ్ళు ఆ కారణం చేత ఏదో ప్రలోభాలకు లోనై ఆ విధంగా చేస్తున్నారే తప్పితే వాళ్ళని నేను తప్పుగా ఎన్నడూ అనను. చెప్పండి, 136 మంది జీవితాలు ఏమవ్వాలి వాళ్ళ జీవితాలు చెప్పండి. కేవలం ఒక్కడు బచ్చా నా కొడుకు ఇంతమందిని కూడా ట్రాప్ చేయగలిగాడంటే వాడి గొప్పతనం కానే కాదు, మన బిడ్డల్లో ఉండే బలహీనతలే వాడు దాన్ని క్యాష్ చేసుకున్నాడు. ఎంతోమందిని పూణేలకి గీనెలకి తీసుకుపోయాడంట, ఏందెందుకు చేశాడంట బ్లాక్మెయిల్తో. అవన్నీ వద్దు, తలుచుకుంటే చాలా బాధకరం వేస్తాయి. కాబట్టి ప్రతి ఇంటిలో తన బిడ్డ తల్లికి ముఖ్యంగా చెబుతున్నా, ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా ప్రతి తల్లి చేయవలసిన పని తన బిడ్డ ఏమి చేస్తుంది, ఏ టైంలో ఏం చేస్తుంది, ఏ టైంలో చదువుతుంది, ఏం చేస్తుంది, ఏ ఆట ఆడుతుంది, ఫోనుల్లో ఏ యాపుల్లో ఉంటుంది అని ప్రతి తల్లి ఫోన్ చెక్ చేసి ఆ బిడ్డలంతా కూడా కాపాడుకోవాలని ముఖ్యంగా నేను మహిళామూర్తులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకుంటున్నాను. కాబట్టి నా యొక్క అభ్యర్థనను దయచేసి మన్నించండి. తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించండి.